ఈరోజు నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం. సారవంతమైన భూముల గురించి ఆహార భూసార పరీక్షలు అంటూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇది పొల్యూషన్లో ఒక భాగంగానే మనం భావిస్తున్నాం. చెట్టును పెంచడం, అదేవిధంగా ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, ఆ అభివృద్ధితో పాటు ఆహారాన్ని పండించడం, ప్రజలకు భరోసా పెట్టడం, ఇది ముఖ్యమైన అంశాలు. ఇవి మనం చెప్పబోతున్నాం ఈరోజు. ముఖ్యంగా సారవంతమైన నేల, అదేవిధంగా సురక్షితమైన జలవనరుల ద్వారానే ఆహార, నీటి, పర్యావరణ భద్రతకు భరోసా దక్కుతుంది. భారతదేశంలో చాలా సాగు భూములు నిస్సారమవుతున్నాయి. కోతకు గురి అవుతున్న భూమి పైపొరల్లోని రసాయనాలు సమీపంలోని చెరువులు, నదులను కలుషితం చేస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలతో పాటు నూనె గింజలు, పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసుకోవాలి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం కోసం హరిత వనాలను పెంచుకోవాలి. ఇందుకు సారవంతమైన నేల, నాణ్యమైన నీరు ఎంతో అవసరం. జీవుల మనుగడకు కీలకమైన ఈ రెండు సహజ వనరులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సృష్టిలోని సమస్త జీవరాశికి ఆహారంతో పాటు ఆశ్రయం కల్పిస్తాయి. వాతావరణ మార్పులను సైతం నియంత్రిస్తాయి. రాళ్ళు, గుట్టలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు విచ్ఛిత్తి చేసి ఇసుక, రేగడి రేణువులుగా ఏర్పడ్డాయి. అవి జీవులు, మొక్కల నుంచి వచ్చే సేంద్రియ పదార్థంతో కలిసి సారవంతమైన భూమి పైపొర ఏర్పడుతుంది. నేలలోని రేణువుల మధ్య ఉండే ఖాళీల్లో వర్షపు నీరు, గాలి చేరుతాయి. తద్వారా మొక్కల వేళ్ళు, సూక్ష్మ జీవులు, వానపాములు, చీమలు, చెదపురుగులు వంటివి జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చౌడు బారిన పడుతున్న పంట భూములు. ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం గుప్పెడు పంటిలో 1000 కోట్ల వరకు సూక్ష్మజీవులు నివసిస్తాయి. నీళ్ళలో ఉండే మొక్కల వేళ్ళు, జీవాల్లోని సేంద్రియ కర్బనం భూమిపై పెరిగే అడవులు, తోటలు, జంతువుల్లోని ఆ పదార్థం కంటే సుమారు 2 రెట్లు ఎక్కువ. సారవంతమైన నేలలు వాతావరణంలోని కర్బనాన్ని స్వీకరించి పర్యావరణ పరిరక్షణ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతున్న నష్టకరమైన సాగు విధానాలు, అధిక మోతాదులో రసాయన ఎరువులను వాడడం, సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గడం, ఒకే తరహాలో పంటలు పండించడం, సాగునీటి పద్ధతుల్లో లోపాలు నేలకోతకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సాగు భూములు కాలుష్యానికి గురై నిస్సారంగా మారుతున్నాయి. ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50% సాగు భూముల్లో ఉత్పాదకత క్షీణించినట్లు అంచనా. భారత్లోని 30% పైచిలుకు సాగు భూములు సారం కోల్పోయి కోతకు గురైనట్లు నిపుణులు చెబుతున్నారు. కోతకు గురైన నేల పై పొరల్లోని రసాయనాలు దగ్గరలోని కుంటలు, చెరువులు, నదులు వంటి జలవనరులకు చేరి కలుషితం చేస్తున్నాయి. దేశంలో 8.5 కోట్ల హెక్టార్ల పంట భూములు నీరు, గాలి ద్వారా కోతకు గురవుతున్నాయి అని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థల అధ్యయనం తేల్చింది. కోతకు గురైన భూముల్లో సహజ ఉత్పాదక శక్తితో పాటు కర్బన స్థిరీకరణ క్షీణిస్తుంది. ఫలితంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకొని ఆహార కొరత ఏర్పడుతుంది. నిస్సారమైన నేలలు వాన నీటి అంతగా ఒడిసి పట్టలేవు. అందువల్లే చాలా చోట్ల పంట చేలు ముప్పునికి గురవుతున్నాయి. పంటకు నీటిని కట్టడంలో అస్తవ్యస్త విధానాలకు తోడు నాణ్యత లేని జలాలను సాగుకు వినియోగించడం వల్ల పంట భూములు చౌడుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల హెక్టార్ల మేర సాగు భూమి చౌడు బారింది. ఇండియాలో సుమారు 70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చౌడు భూములు ఉన్నట్టు కేంద్రం అంచనా వేసింది. ఇలాంటి భూముల్లో పంట దిగుబడి 70% వరకు కోసుకుపోతుంది. భారత్లో అనేక జీవనదులు ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రధాన ఆధారం మాత్రం వర్షపు నీరే. దాదాపు 60% విస్తీర్ణంలో వర్షాధార పంటలు సాగుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర, రావి, జీలం, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వంటి నదుల్లో నీటి రిజర్వాయర్లలో నింపి కాలువల ద్వారా పంట భూములను అందిస్తున్నారు. ఇండియాలో ఏటా కురిసే మొత్తం వాన నీటిలో 3వ వంతే చెరువులు, నదులు, రిజర్వాయర్లోకి చేరుతుంది. మరికొంత నేలలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతున్నాయి. సృష్టిలోని జీవరాశికి ఆధారం నేల, నీరే. దీన్ని గుర్తించిన అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఈ ఏడాది ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా జీవానికి ఆధారం నేల, నీరేనని పిలుస్తుంది. జలవనరుల సద్వినియోగానికి పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నాయి. బహుముఖ చర్యలు అవసరం. భూసారాన్ని పెంపొందించడంలో
కోవడంతో పాటు సాగునీటి సద్వినియోగానికి, చౌడు భూములను బాగు చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు ఎంతో అవసరం. రైతులు క్షేత్రస్థాయిలో వాటిని అనుసరించేలా విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. నేల కోతను అరికట్టడం కోసం కాంటూరు సేద్యం, అంతర మిశ్రమ పంటల సాగును ఇతోధికంగా ప్రోత్సహించాలి. వర్మి, నాడాప్, కంపోస్టుల వినియోగాన్ని పెంచాలి. పంట వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ పదార్థాలు కలిసి నేల సారం పెరుగుతుంది. పచ్చి రొట్ట, జీవ ఎరువులతో కూడిన భూ సమగ్ర పోషక యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువులను వినియోగించుకోవాలి. సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే తుంపర సేద్య విధానాలను అనుసరించాలి. చౌడు సమస్య ఉన్న రేగడి భూముల్లో మురుగు వ్యవస్థను ఏర్పాటు చేసి జిప్సమ్, సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వాడాలి. తద్వారా చౌడును తగ్గించడానికి అవకాశం కలుగుతుంది. వాన నీటి సంరక్షణ విధానాలపై అన్నదాతలకు శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. సాగునీటి నాణ్యతను పరీక్షించాలి. దాని శాస్త్రీయ వినియోగ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. భూసారాన్ని పెంచేందుకు శాస్త్రీయమైన సాగునీటి వినియోగానికి అవసరమైన పోషకాలను రైతులకు అందించాలి. ఇక విచ్చలవిడి వినియోగం, భూగర్భ జలాలు సక్రమ వినియోగం సాగులో కీలక అంశం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడులో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంటుంది. వాటితో పోలిస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగం తక్కువ. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వినియోగం ఎక్కువ. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అందుకు భిన్నంగా పరిస్థితి నెలకొంది. కృష్ణా, గోదావరి, నెల్లూరు తదితర చోట్ల నదుల్లో నీరు అందుబాటులో ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి అంటూ చెప్పడం జరిగింది. ఇక ఇదంతా కూడా చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ పి. గురుమూర్తి గారు. మనకు ఒక ఆర్టికల్ ఆధారంగా మనం ఇది చదివి వినిపిస్తున్నాం. ప్రేక్షక మహాశయులకు, వ్యూవర్స్కు అర్థమయ్యే పద్ధతి. రచయిత మృత్తికా విజ్ఞాన శాస్త్ర నిపుణులు. ఇది మనం గమనించాలి. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.